గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే చూస్తున్నారు కదా, ఈరోజైతే మనమైతే ఒక చిన్నది ఏమంటారు ఒక జైల్ లాంటిది అయితే ఈరోజైతే ఆడబోతున్నాం. అంటే మనకు కంప్లీట్ చేయాలి కదా, అందుకే రీడ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సరే చదివా, ఓకే స్టార్ట్. రీడ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది. ఓకే, డోంట్ స్కిప్ లెవెల్ బై యూజింగ్ రీసెట్ ఫంక్షన్. ఓకే రీడ్ క్రెడిట్ ఫస్ట్. ఓకే కొట్ట క్రెడిట్స్, అది రూల్సా క్రెడిట్సా? ఓకే వచ్చేసాం. ఓకే మన ఫస్ట్ ట్రాప్ అయితే ఇదే. జంప్ ఓకే మన మీద అయితే ఒక ఏదో ఉంది, వుడ్ అనేది వుడ్ కాదు గైస్, క్రాఫ్టింగ్ టేబుల్. ఇక్కడ ఏమైనా హాపర్స్ అంటే ఏమైనా ఓకే ఉంది గైస్. ఐరన్ అయితే ఉంది దీంట్లో. అంటే ఏమైనా ఉన్నాయా వేరే హాపర్స్? అంటే ఐ థింక్ మనమైతే వాటర్ బకెట్ చేసుకోలేము. ఇది హైట్ చేద్దామని. ఓకే ఇదేమో ఓకే ఇటు కాదు. ఓకే పెట్టాం, తీసుకో. ఓకే ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఓకే మనకైతే ఇది బ్రేక్ చేసాగండి, మనకు వస్తుంది కదా అలా. ఓకే వాటర్ ప్లేస్ చేసేద్దాం. ఓకే తీసుకురైతే వచ్చాం. వాటర్ బకెట్ ఇది. ఓ మై గాడ్, వాటర్ బకెట్ అయితే కనబట్టలేదు గైస్. ఓకే ఇప్పుడు క్రాఫ్టింగ్ వెట్ స్పాంజ్ అనుకుంటా. వెట్ స్పాంజే. ఓకే ఇది క్రాఫ్టింగ్ టేబుల్ బ్రేక్ చేద్దాం. ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్, ఆ క్రాఫ్టింగ్ టేబుల్ అది పోయింది కాబట్టి ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చింది. ఓకే దీని కింద మనకి ఇది అవుతుంది, ఏమంటారు బ్యారెల్. ఓకే ఇందులో మనకైతే 4 డీప్ స్లేట్ ఉంది, 4 కాబుల్ స్టోన్ ఉంది, ఇంకా 2 ఐరన్ అయితే ఉంది. ఓకే ఇది బ్రేక్ చేద్దాం. ఇది స్పాంజ్ వెళ్ళిపో. ఓకే ఇది బ్రేక్ చేద్దాం. ఇప్పుడు మరి నేను బయటకు ఎలా రావాలి? ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇక్కడ పెడతానులేండి. ఓకే జంప్. ఓకే వాటర్ ఉంది కదా. ఓకే ఐ ఫర్గాట్ గైస్, లిటరలీ ఐ ఫర్గాట్. ఇక్కడైతే ఇది ఉంది గైస్, ఇది బ్రేక్ చేద్దాం. ఆగండి, ఇది వాల్ అనుకుంటా, కాబుల్ స్టోన్ వాల్ అది బ్రేక్ చేసేద్దాం. ఓకే ఇంకోటి ఉందా లోపల, ఇది కాబుల్ స్టోన్ గైస్, పక్క లోపల ఉన్నది. ఓకే బ్రేక్ చేయి ఆల్మోస్ట్. ఓకే బ్రేక్ అయిపోయింది. ఓకే లోపలైతే మనకి అయితే ఒక 4 డీప్ స్లేట్, 4 కాబుల్ స్టోన్ అయితే ఉంది, 3 ఐరన్ అయితే ఉంది. ఓకే ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం స్కిప్ అయితే చేస్తా, సారీ. మనకైతే ఐరన్ తీసాను కదా, ఐరన్తో ఇంకో బకెట్ అయితే వాటర్ అయితే చేస్తా. వాటర్ తీసుకుందాం. ఇప్పుడు మనకైతే వెట్ స్పాంజ్ అయితే ఏమో నాకు తెలియదు కాబట్టి ఇక్కడైతే వదిలేద్దాని అయితే అనుకుంటున్నా. మనమైతే పైకి వెళ్ళిపోవాలి, ఇది ఎక్స్కేప్ చేయాలి అంతే. నా గోల్ అదే గైస్. ఇది కూడా పెట్టేద్దాం. ఒక ఐరన్ వచ్చేసింది. ఓకే ఇది ప్లేస్ చేసేటప్పుడు అలా ఎక్కడొకటి పడుతుంది. వెట్ స్పాంజ్ నాతో వచ్చాయి. ఇది ఇందులో పెడితే స్పాంజ్ అవుతుంది కదా, పెట్టేద్దాం. ఓకే ఇది తోసేస్తుంది. ఓకే మనమైతే వాటర్ బకెట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే తీసేసుకున్నాం. ఓకే ఇప్పుడైతే పట్టుకుంటూ వెళ్దామా? ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్, తర్వాత స్పాంజ్. ఇటెందుకు అటుపక్క వెళ్దాం. ఓకే ఇదేంటి అంటే పదా. ఓకే ఇదేంటి ఇదేంటి గైస్, తోసేస్తుంది నన్ను. ఇందులోకి వెళ్ళాలా? కాదు ఇది బ్యారియర్ ఉండే చోటు. మరి ఇందులోకి వాటర్ ఎందుకు రాలే? ఏమో స్ట్రైట్గా పడుతుంది. ఓకే ప్లేస్ చేయమ్మా. పద. ఓకే ఇదేంటి గైస్, పని చేయటం ఒక్కొక్కసారి గుండా అయిపోతుంది. పద ముందుకెళ్ళు, ఇంకొండ అయిపోతుంది. ఏంటి అసలు దీని ప్రాబ్లం? ఆగండి చెప్తా. మళ్ళీ వెట్ స్పాంజ్గా మారిపోయింది. ఓకే అలాగా. ఓకే తీసుకో. ఓకే పెంచుదాం ఇంకా అది. ఓకే ఇప్పుడు తీసుకో చెప్తా. జంప్ తీసుకో. ఇప్పుడు కరెక్ట్గా డోర్ ఉంది కదా, డోర్ కింద అయితే పెడదాం. ఓకే హైట్ వెళ్ళట్లేదు గైస్, వెళ్ళట్లేదు. ఓకే మనమైతే అక్కడే పెట్టేద్దాం, అది ప్లేస్లో. ఓకే వచ్చింది. దూకి వెళ్ళట్లేదు ఏంటి? బటన్ వాడాలా? వెళ్ళట్లేదు. ఓకే స్విమ్ బటన్ నొక్కితేనే అవుతుంది గైస్. రైట్ సైడ్లో ఉంది కదా జంప్ బటన్ దగ్గర. అదే ఇదేంటి, ఇదేదైనా ట్రాపా? నాకు నమ్మకాల్లో
ఈ ట్రాప్స్ అనుభూతించాను చాలాసార్లు. ఓకే, ఏ ట్రాప్ లేదు, దూకేద్దాం. ఇదేంటి? ఓకే ఓకే, ఐ వాంట్ వెట్ స్పాంజ్. ఇదే అందా ఇది? నాకేం తెలుసురా వెట్ స్పాంజ్ అడుగు కావాలని. ఓకే, నేను కలగలను లేదు గైస్, చాలా ఘోరం జరిగిపోయింది. ఇదేంటి కింద పడింది? ఇప్పటికి వెట్ స్పాంజ్ కావాలంట. అది తేవాలో ఉంచాలో కూడా చెప్పలేదు తెలుసా గైస్, నమ్మక ద్రోహి. ఒకసారి అండి పోసి పెట్టే వాటర్ వాటర్. ఓకే, ఇదేంటి మళ్ళీ ప్లేస్ ఇలాగే పైకి వెళ్ళి. ఓకే అంతే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు మనకు వాటర్ కావాలి. ఓకే, ఇదేంటి పైన పైన కట్ట పైన పెట్టద్దు, మళ్ళీ లోపల ఇంట్లోకి వచ్చి. ఓకే, ఇందులోకి దూకేద్దాం. బా 5 హార్ట్, ఇది వెట్ స్పాండ్గా మారిపోయింది కదా. ఓకే ఓకే, పైకి పదండి వెళ్ళిపోవచ్చు. ఓకే తీసుకో వాటర్ బకెట్. ఓకే, ఎమ్మెల్జీ చేద్దామా గైస్? ఓకే ఓకే, ఎమ్మెల్జీ సక్సెస్, బట్ వాటర్ అయితే ఇస్తాం మొత్తం. ఓకే, వెట్ స్పాంజ్ అయితే పెట్టేసాం. ఓకే, ఇది తెలిస్తే మొత్తం పోద్దేమో గైస్ అని చెప్తా. ఇది అటు పక్కకు త్రో చేసాయి. లెవెల్ 3. నేను రాలేదు. ఇదేందా ఇది? నేను రాలేను. ఓకే, నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది గైస్. ఏంటంటే నేనైతే స్పెక్టేటర్ మూడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఐల్ సీ యూ గైస్. ఓకే, మనమైతే స్పెక్టేటర్ మూడ్లో నుండి అయితే ఇక్కడికైతే వచ్చేసా. ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ చేసా. వాటర్ బకెట్ వేయడం వల్ల ప్రెషర్ ప్లేట్ దానికైతే యాక్టివేట్ అయింది. అక్కడ వచ్చి వచ్చింది ప్లేయర్ అనుకొని అదైతే యాక్టివేట్ చేసింది. అదే జరిగింది ఇక్కడ. ఓకే, ఇదేంటి? ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో మనకైతే ఇది పఫర్ ఫిష్, బ్లేజ్ రాడ్, ఇంకా అదేంటి అదేదో ఉంది గైస్. పఫర్ ఫిష్ ముందు ఆగండి గైస్, బ్లేజ్ రాడ్ని ఇచ్చేద్దాం. దాని పేరు అడిగేసి మర్చిపోయాం. బ్లేజ్ పౌడర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? శాండ్ కావాలి, గ్లాసెస్ చేయాలి. గ్లాస్ ఎలా చేస్తారు? బకెట్ లాగానా? అంటే వాటర్ బకెట్ చేస్తారు కదా, దానిలాగా అనుకుంటా. ఓకే ఓకే, 1 ఇంకా తీసేసుకుందాం ఇది కూడా. ఓకే, ఇంకా ఫైనల్ 1 ఉంది. ఓకే ఓకే, ఇప్పుడైతే మనమైతే తీసుకుందాం. ఓకే, వచ్చేసింది క్రాఫ్టింగ్ టేబుల్, అందుకే పెట్టాడు ఇక్కడ. థ్యాంక్ యూ. పరిచయం ఏంది గైస్? ఓకే, మనకైతే గ్లాసెస్ వచ్చాయి. ప్రతిసారి ఎందుకు గైస్ అసలు జస్ట్ నేను అదే ఐరన్ పెట్టి అది బకెట్ చేద్దామన్నా కూడా అంతే గైస్. ఓకే, వాటర్ కావాలి కదా. ఓకే తీసుకో. ఓకే, ఇనఫ్. ఓకే, ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఇందులో పెట్టాలి. ఓకే, వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసా లోపల. పఫర్ ఫిష్ ఇది పెట్టి ఫస్ట్ ఇది పెట్టాలి. ఓకే, దాని పీరియడ్ గైస్ చూడలేదు. ఓకే, ఇంకేం లేవు కదా. ఓకే, జరుగుతుంది. ఓకే ఎస్కేప్ ఎలాగ చాలు గైస్. ఓకే, అయిపోయింది పఫర్ ఫిష్. ఓకే, ఇది స్మెల్ట్ అయ్యే లోపల ఈరోజు అయితే మీకు విషయం చెప్పబోతున్నా. ఎందుకంటే మీరు ఇంకా మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చెప్పితే వెంటనే కొత్త యూట్యూబర్స్ ఉంటారు కదా, మన కొత్త సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అంటే కొంచెం నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకే, ఏం చెక్ చేయాలంటే నా ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి గైస్. ఓకే, బ్యాక్ టు ద గేమ్. ఈరోజు అయితే మనకి ఓకే వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయి. వాటర్ బ్రీతింగ్. ఓకే, తాగేసి అయితే లోపలికి వెళ్దాం. ఇది బ్రేక్ చేయాలా అనుకుంటాను. బయట నుండి బ్రేక్ చేద్దాం. ఇది మరీ బాగుంది. ఇక్కడ స్టోన్ ఉంది, డైమండ్స్. ఎగ్జిట్ అవట్లేదు. ఇది ఊలా ఎగ్జిట్ అయితే కాదా? అర్థం కావట్లేదు. ఇక్కడ ఐరన్ అయితే ఉంది, ఇక్కడ స్టోన్ ఉంది, అంతే. ఐ థాట్ మనకు వాటర్ బ్రీతింగ్ పోర్షన్ ఇచ్చినందుకే ఎందుకేమో గైస్. ఓకే, ఇక్కడ బయట నుండి బ్రేక్ అవ్వట్లేదు కానీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది హైలైట్ అంట. ఓకే, బ్రేక్ చేసేద్దాం. ఓకే, ఇది మన ఫస్ట్ లాగ్. ఓకే,
బ్రేక్ చేసేసాం. ఓకే, వెనకాతలు మనకైతే ఒక ఒబ్సిడియన్ ఉంది. ఒబ్సిడియన్ ఐ థాట్ ఈ ఒబ్సిడియన్ తీసుకెళ్ళి కరెక్ట్గా అక్కడ వెళ్ళి పెట్టాలేమో ఐ థింక్. ఓకే, ఒబ్సిడియన్ తీసి అక్కడైతే పెట్టేస్తే మనకి ఎగ్జిట్ అయిపోతాం. లెవెల్ 4కి వెళ్తామా? లెవెల్ 4కి వెళ్తాం మేము. ఇది లెవెల్ 3 కాబట్టి లెవెల్ 4కి అయితే వెళ్తాం. ఓకే, ఇది థర్డ్ వుడ్. ఓకే, ఇలా ఎంతసేపు వరకు ఉంటుంది గైస్? వాటర్ బ్రీతింగ్ క్వశ్చన్ 3 minutes అన్నాడు. ఇప్పుడు ఎన్ని మినిట్స్ అని నాకు అర్థం కావట్లేదు. మన పక్కన కూడా చూపించట్లే. మొత్తం వుడ్తో కన్వర్ట్ చేసేద్దాం. ఒక కొన్ని ప్లాంక్స్ 6 ఉంచుదాం. ఒక పికాక్స్, అది వుడెన్ పికాక్స్. ఓకే, చేసేసాం. పద ఈ స్టోన్ మైండ్ చేయాలి ఇప్పుడు. నాకు అర్థమైపోయింది. స్టోన్ నుండి ఐరన్కి వెళ్ళాలి, ఐరన్ ఇప్పుడు డైమండ్కి వెళ్ళాలి. ఇదేనేమో నా ఐ థింక్. ఎందుకంటే ఐరన్ ఏమో మనకైతే కాదు, డైమండ్ ఓన్లీ వచ్చేసి మనకైతే ఐరన్తోనే బ్రేక్ అవుతుంది. ఇంకా దేనితో బ్రేక్ అవుతుంది అంటే ఐరన్తో. స్టార్టింగ్ బేసిక్ టూల్ అయితే ఐరన్, తర్వాత అయితే మనకి నెదరైట్, డైమండ్ బ్రేక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే పెట్టేసా. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాం. ఈ ఐరన్ కూడా బ్రేక్ చేద్దాం. ఓకే, ఐరన్ అయితే వచ్చింది, ఫాస్ట్గా బ్రేక్ అయింది. థ్యాంక్ యూ. మనకైతే ఫాస్ట్గా అయితే బ్రేక్ అయింది ఐరన్ అయితే. థ్యాంక్స్ ఫర్ ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది అందుకు ఐరన్. సగం ఇంగ్లీష్ సగం తెలుగు గైస్ మనం. ఇది సగం బ్రేక్ ఇది అవ్వట్లేదు గైస్. ఓకే, ఇది అవ్వట్లేదు, చాలా స్లో అవుతుంది. మరి ఇవేటి అంత స్పీడ్గా అయిపోయాయి గైస్? ఏంటి గైస్ ఇది అమెజాన్ కిరికిరి. ఓకే, బ్రేక్ అవ్వు. ఇదేంటి గైస్ ఇంత మెల్లగా బ్రేక్ అవుతుంది అసలు లిటరల్గా? ఇందాక ఫాస్ట్గా బ్రేక్ అయింది కదా, కొంచెం ఫాస్ట్గా వాటర్ కదా అరగట్లే. పైకి వెళ్దాం అదండి. ఇప్పుడు చూద్దాం. అదిగోండి ఇప్పుడు కొంచెం బేగా బ్రేక్ అవుతుంది. అదిగోండి ఇందాక చూడండి గైస్, మన కింద ఉన్నప్పుడు ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా బ్రేక్ అయింది. ఇప్పుడు చూడండి 8 నిమిషాల్లో అయిపోయింది. అదే మన బ్రీతింగ్ అయిపోయింది. ఓకే, జస్ట్ మిస్. ఓకే 49. ఓకే, మనకైతే ఐరన్ కావాలి. ఇప్పుడు ఐరన్ పికాక్స్ చేసుకోవాలి. వాటర్ అబ్బాకని చెప్తా, వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకేం లేకపోతే ఇక్కడ. ఓకే, వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్పాన్ తీసుకుని వచ్చేద్దామా? ఎందుకులేండి, మనకేం దాంతో అవసరం లేదు కదా. ఓకే, టికెట్ జాగ్రత్త. ఓకే, మనకి ఇప్పటికి వచ్చైతే మనకైతే 2 ఐరన్ అయితే మెల్టింది. ఓకే, థర్డ్ ఐరన్ కూడా అయితే వచ్చేసింది మనకైతే. ఇంకా క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే, ఈ క్యాక్స్ అయితే వచ్చేసింది మనకి. పైకి వెళ్ళి వెంటనే ఈ డైమండ్ కూడా బ్రేక్ చేసేద్దాం. ఓకే, ఇదేంటి మళ్ళీ అక్కడ టచ్ అయింది. ఓకే, 1 డైమండ్, సెకండ్ డైమండ్. ఇదేంటి నా డ్యామేజ్ పడుతుంది. ఓ మై గాడ్ బ్రీతింగ్ క్వశ్చన్. ఓకే గైస్, లిటరల్గా మొన్నైతే 1 హార్ట్ అయితే బతికాం. లిటరల్గా 1 హార్ట్తోనే బతికాం. అదిగోండి లిటరలీ ఓన్లీ జస్ట్ 1 హార్ట్. జస్ట్ 1 హార్ట్ అయితే బతికాం మనం. చాలా లక్కీ మనం. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ఇచ్చేద్దాం డైమండ్ పిక్. ఇప్పుడైతే మన ఇది చెత్త అంతా పడేద్దాం. నువ్వు వెళ్ళిపో. వాటర్ బ్రీతింగ్ పోషన్ ఉంచుకుందాం. ఐరన్ కూడా పంపించేద్దాం. ఓకే, ఇది కదా. ఓకే, అక్కడికి వెళ్ళిపోతాం. ఇది ఎంతసేపులో బ్రేక్ అవుతుంది నాకే తెలియదు గైస్. కొంచెం ఇది ఒబ్సిడియన్ కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, బ్రేక్ అవ్వు. ఓకే, చాలా మెల్లగా బ్రేక్ అవుతుంది. ఓకే, బ్రేక్ చేసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోతే మనకైతే బ్రేక్ అవ్వడానికి అయితే వచ్చింది గైస్ మన ఒబ్సిడియన్ అయితే. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా అయితే మనమైతే బ్రేక్ చేసేసాం. ఓకే, ఇంకొక ఒబ్సిడియన్ పెట్టేద్దాం. తొందర గైస్, మనకి తొందర ఎక్కువ. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేయాలి. మనకి తొందర ఎక్కువ గైస్. తొందరపడ్డాం, వెంటనే తెలియక మళ్ళీ నేను అక్కడ పెట్టేసాం. వీఆర్ సో అన్లక్కీ గైస్. వీఆర్ సో అన్లక్కీ.
ఓకే, వీఆర్ లిటరలీ సో అన్లక్కీ. ఓకే, ఆల్మోస్ట్ అయితే మళ్ళీ మనకైతే బ్రేక్ అవడానికి అయితే వచ్చింది. ఓకే, బ్రేక్ అయిపో ప్లీజ్, బ్రేక్ అయిపో. అమ్మాయిగా బ్రేక్ అయితే అయిపోయింది. లోపల పెట్టి ఏమైనా ఓపెన్ అయ్యాయా? హలో ఎక్స్క్యూజ్ మీ, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏమైనా ఓపెన్ అయ్యాయా? ప్లీజ్, నేను వెళ్ళలే. లేదా ఎందులోనైనా పెట్టాడా? ఓకే, ఇది బ్రేక్ చేయాలి గైస్. లెట్స్ గో. బెడ్ రాక. ఓ మై గాడ్, వీఆర్ సో అన్లక్కీ గైస్. మనమైతే ఇక్కడ పెట్టాల్సింది యాక్చువల్గా మనమైతే ఎమరాల్డ్ అయితే పెట్టాలి. నేను అక్కడ చెక్ చేసుకోలేదు, అందుకే మనమైతే ఒబ్సిడియన్ పెట్టాం. యాక్చువల్లీ మనం అక్కడ ఒబ్సిడియన్ ప్లేస్లో పెట్టాల్సింది మనమైతే ఐరన్ అయితే పెట్టాలి. బట్ నేనైతే ఏం చేశాను, ఒబ్సిడియన్ తీసుకెళ్ళి పెట్టా, బట్ ఎమరాల్డ్ తీసుకెళ్ళి పెట్టలే. అది ఇక్కడ నేను చేసిన మిస్టేక్. ఓకే, ఇదొక చిన్న బ్లెండర్ మిస్టేక్. అక్కడ వెనకతలు చెక్ చేసి ఉంటే ఇప్పుడు మనకి తిప్పులు. ఇప్పుడు ఇది 3సారి బ్రేక్ చేయడం. ఓకే, పెట్టేసాం ఫైనల్గా అయితే. ఏమైనా ఓపెన్ అయ్యాయా? లెవెల్ 3 అనుకుంటా, ఇది లెవెల్ 3. ఇక్కడ ఏమైనా ఓపెన్ అయ్యాయా? ఇంకోటి ఏమైనా పెట్టారా? ఇందులో ఏం లేదు. పైన ప్లీజ్, హలో ఎక్స్క్యూజ్ మీ, తాగుదాం ఇది కూడా ఇంకోటి. ఓకే, నాకేం అర్థం కావట్లేదు కేసు, అసలు లిటరల్గా ఏం అర్థం కావట్లేదు నాకు. ఇది ఇక్కడ బ్రేక్ పెట్టకూడదా? వెనకతలు ఈ దూది బ్రేక్ చేయాలా మళ్ళీ? చెప్పండి ప్లీజ్, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ప్లీజ్ చెప్పండి. ఇది కూడా ఇది బ్రేకబుల్ కాదు, బ్రేకబుల్ కాదు. మరి ఇది ఎక్కడ పెట్టాలి గైస్? మరి ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడే కదా పెట్టాలి. ఓకే, నాకు ఎక్కడ కనపట్లే. ఏమన్నా కింద ఇక్కడేం లేవు, ఇందులో అవతలకి వెళ్ళాలండి. ఇక్కడే ఏమీ లూట్లేదు. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెడితే ఏమైనా అన్లాక్ అవుతుందా? ఓకే, కాదు. ఇదే ఇక్కడ ఏం లేదు గైస్ ఇక్కడ. ఇదిగోండి, అలా స్విమ్ చేస్తాము. ఓకే, మీకు ఇవాళ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీకు విషయం కూడా చెప్పాలి, మీరు ఇంకా నా ఛానల్లో వీడియోస్ ఏమైనా కొత్త వీడియోస్ కానీ, అలాగే మైన్ క్రాఫ్ట్ ఎపిసోడ్స్ కానీ, వన్ బ్లాక్ ఎపిసోడ్స్ కానీ మీకు ఏమైనా చూడాలనిపిస్తే నా ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీరు మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఈరోజు థ్యాంక్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.